హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ హరిణి. వెల్కమ్ టు మై ఛానల్ హర్నీస్ వరల్డ్. ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ అటుకుల పోహ, ఇంకా అటుకుల పులిహోర, అటుకుల ఉప్మా కూడా అంటారు. చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ప్రెగ్నెన్సీ ఉమెన్కి ఏది తిన్నా అస్సలు అరగదు కదా. అలాంటప్పుడు ఈ పోహ చేసుకొని తిని చూడండి, ఇట్టే అరిగిపోతుంది. ఆలస్యం చేయకుండా వీడియో చూసేద్దాం. ముందుగా కావలసిన పదార్థాలు చూద్దాం. మినపప్పు, జీలకర్ర, ఉప్పు, పసుపు, ఎండుమిరపకాయలు, ఆవాలు, నూనె, నిమ్మకాయలు, జింజర్ గార్లిక్ పేస్ట్, అలానే కరివేపాకు, పల్లీలు, ఇంకా అటుకులు. ఇంకా పోహ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ప్యాన్ వేడి చేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ ఆవాలు వేసుకొని, అలానే 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని, 1 టీ స్పూన్ మినపప్పు కూడా వేసుకొని, గుప్పెడు పల్లీలు వేసుకొని వేయించుకుందాం. మొత్తం కూడా మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. అలానే 2 ఎండుమిరపకాయలు వేసుకుందాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. ఒకరి దగ్గర ఉన్న టాలెంట్ ఇంకొకరి దగ్గర ఉండకపోవచ్చు. నేను ఏదైనా సక్సెస్ అవ్వాలి అని యూట్యూబ్ స్టార్ట్ చేశాను. కానీ యూట్యూబ్లో మొహం చూపిస్తే ఏదైనా కమెంట్స్ చేస్తారేమో, ఎవరైనా తప్పుగా మాట్లాడతారేమో అని కొంచెం టెన్షన్గా ఉంటుంది. కానీ మనకి మనం ఎంత నచ్చామన్నది ముఖ్యం. మన గురించి మనం ఏమనుకుంటున్నాం అన్నదే ముఖ్యం. నేను ఒక 1/2 కిలో అటుకులు తీసుకున్నా. అందులో వాటర్ వేసుకొని ఒక 2 నిమిషాల్లో వంపేసుకోవాలి. మొత్తం కూడా వాటర్ ఏమి ఉండకూడదు. అటుకులు మొత్తం కూడా పొడిగా ఉండాలి. ఈవినింగ్ స్నాక్లోకి కూడా తీసుకోవచ్చు పోహ. ఒక్కొక్కసారి నైట్ టైంలో అస్సలు తినబుద్ధి కాదు. ఆ టైంలో పోహ చేసుకుని చూడండి, ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. పల్లీలు వేగుతున్నప్పుడు మధ్యలో నేనైతే స్టవ్ ఆఫ్ చేశాను. అందుకే మీకు పల్లీలు ఎక్కువసేపు వేగినట్టు అనిపించింది. ఒక 9 వరకు పచ్చిమిరపకాయలు, ఒక 1/2 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని మిక్స్ చేయండి. మొత్తం కూడా మీడియం ఫ్లేమ్లోనే వేగనివ్వండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మొత్తం కూడా మిక్స్ చేయండి. ఇప్పుడు 3-4 రెబ్బలు కరివేపాకు కూడా వేసుకుందాం. పోహాలో ఆలు వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది అండ్ హెల్తీగా ఉంటుంది. కానీ నేనైతే వేయలేదు. అలానే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నాకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా వీడియోస్ చేయడానికి. ఇప్పుడు పోహ అయితే యాడ్ చేసుకుంటున్నా. అటుకులు వాటర్లో నానబెట్టుకుంటాం కదా, కొంచెం ఉండల్లా తయారవుతుంది. దాన్ని కొంచెం ఓపిక్గా కలుపుకున్నామంటే పోహ మొత్తం కూడా పొల్లు పొల్లుగా చక్కగా కుదురుతుంది. మాకు రూమ్లో అయితే లైట్ చాలా తక్కువగా ఉంటుంది. విండో ఓపెన్ చేస్తే ఇలా ఎక్కువ లైట్ వస్తుంది, అందులో నుండి వెలుగు ఎక్కువ వస్తుంది. సమ్మర్ కదా, కొంచెం వీడియోలో క్లారిటీ మిస్ అవుతుంది. చూసారు కదా, మొత్తం కూడా ఓపికగా కలుపుకుంటే ఇలా పొల్లుగా తయారవుతుంది. ఫైనల్గా నిమ్మకాయ పిండుకొని దింపేసుకోవడమే. 1/2 లెమన్ అయితే సరిపోతుంది. నేను 1/2 కేజీ అటుకులు తీసుకున్నా అని చెప్పాను కదా, దానికి 1/2 లెమన్ అయితే సరిపోతుంది. మీరు ఎంత తీసుకుంటారో అన్నదాన్ని బట్టి మీరు పెంచుకోండి. అండ్ ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.